ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 11,000 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేశాం. ఎక్కువ మంది సన్నకారు రైతులు వాళ్ళకు ఉపయోగపడే విధంగా మిల్లో వాళ్ళు అప్పచెప్పి ఇంటికి వెళ్ళే లోపే చాలామందికి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ అయిపోయినాయి. ఈ రోజున వాళ్ళు గతంలో ఎఫ్సిఐ నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా, అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను రబీలోను 37 లక్షలు మెట్రిక్ టన్నులు. సరే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేశాం. ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో 2,50,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. కోనసీమలో 97,400 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. అదేవిధంగా కాకినాడలో 58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేశాం. సమీక్షిస్తాం. అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే 1:2 కూడా మేము వెసులుబాటు కల్పించాం. మీ ద్వారా నేను రైస్ మిల్లర్లను కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా. రేపు కూడా సమావేశంలో వాళ్ళని పాల్గొనమని చెప్పాను. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. రైస్ మిల్లర్లు కూడా వారధులుగా మిగలాలి ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుకూలంగా వ్యవహరించాలి. అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడి చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది. డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను నేను మిల్లర్లకి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు. కొనుగోలు చేయమని, కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మీకు పదే చెప్పుకుంటా వచ్చాం. ఆ యాజమాన్యులందరూ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన్ని, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేదు. ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా, ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే
ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం